6 దినములలో యెహోవా ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో సమస్తమును సృజించి 7వ దినమును విశ్రమించును. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకును. అసలు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలంటే విశ్రాంతి దినం అంటే ఏంటో మనకి తెలియాలి. అంతేనా? పౌలు గారు ఎవరికి? హెబ్రీలకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎందుకు హెబ్రీలకు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే హెబ్రీలు కూడా ఈ శనివారం విశ్రాంతి దిన ఆచారాన్ని బాగా చేయడానికి ఇష్టపడతా ఉన్నారు. అది లేకపోతే మాకు బ్రతుకులేదంతగా చేస్తా ఉన్నారు. కనుక బాబు, నీ ముందు నీకంటే గొప్ప నీ పితరులు ఉన్నారు. వారు వారం వారం విశ్రాంతి దినాలు బాగా చేసేవారు. అయినప్పటికీ వారి హృదయము నా ఆజ్ఞల వైపుగా లేకపోతే నేనేం ప్రమాణం చేశాను తెలుసా వాళ్ళతోటి? వారు నా విశ్రాంతిలోకి ప్రవేశించరు అని ప్రమాణం చేస్తారు. ఏమర్థమవుతుందో తెలుసు దీంట్లో? దేవుని విశ్రాంతి వేరు, మనం ఆచరించే విశ్రాంతి దినం వేరు. మన కాలం వేరు, దేవుని కాలం వేరు. మన సమయం వేరు, దేవుని సమయం వేరు. దేవుడు ఆజ్ఞగా ఇచ్చినప్పుడు నా విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోను అన్నప్పుడు మనం దాన్ని ఎట్లాంటి సమయంతో మనం దాన్ని అర్థం చేసుకుంటున్నాము? ఇది దేవుని సమయం అని అనుకుంటున్నామా, లేకపోతే మన సమయం అని అనుకుంటున్నామా? ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించాల్సిన విషయం. మనుషులందరూ మా 24 గంటలు అనుకొని చెప్పేసి ఆ 24 గంటలు ఎంత పాటించినా కూడా దేవుని విశ్రాంతిలోకి ప్రవేశించలేకపోతున్నారట.